ఎలా కాపాడబడ్డాయని వింటుంటాం. కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గరగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఒక మాట అనేది పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ, అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్. ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అంటానికి, అది అది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది, గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తుంటే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా, ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా, ఏంటమ్మా ఆయన మీకు ఆయన సహాయం చేశారు, ఏం చేశారంటే సహాయం చేయటువంటి అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు, ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు, నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరుది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్, డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాడిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తోంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావమ్మని. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి, ఎక్కడి నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కాల్ సహాయం చేస్తారంటే, వాళ్ళు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసి నేను మాట్లాడతారు, వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరు మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను, ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవడమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ. అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో నా అభిమానులు కూడాను నా మాటని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నా పేరు, నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా నేను గర్వపడే విధంగా వాళ్ళు చేసినటువంటి బెడ్ డ్రైవ్స్కి వాళ్ళు ఎక్కడో సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కృతజ్ఞతతోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభిమానాలు తెలియజేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి, మా బ్రదర్కి. ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాము. అండ్ దానికి ధీటుగా ఎవరు నిలబడలేరు. అలాగే నిరంతరంగా వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించే విధంగా ఇది సెంటనరీ ఇయర్, సో 100 సంవత్సరాల ఇది ఆయనకి నివాళులు అర్పించేలాగా ఆయన గర్వపడి కొడుకుని చూసుకుని ఎక్కడో సరే గర్వపడే స్థాయికి ఆయన సహాయ కార్యక్రమాలు చేయటం అన్నది ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి.
అండ్ ఈ సందర్భంగా మా బ్రదర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నన్ను పిలవండి, నేను మీకు అందుబాటులో ఉంటాను, అందరూ కలిసి చేద్దాం. అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఏం చేసినా సరే మంచి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి, మీతోనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్తే, థ్యాంక్ యూ. డాడీకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా?